హాయ్. ఇంగ్లీష్లో పెద్ద పెద్ద పదాలు చూడగానే కొంచెం భయంగా అనిపిస్తుందా? అసలు దాన్ని ఎలా పలకాలి, దాని అర్థమేంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? డోంట్ వరీ, ఈరోజు మనం ఆ భయాన్ని పక్కన పెట్టేసి కొన్ని సింపుల్ ట్రిక్స్ నేర్చుకుందాం. పదండి, స్టార్ట్ చేద్దాం. నిజం చెప్పాలంటే మనలో చాలామందికి ఒక పెద్ద ఇంగ్లీష్ పదం కనిపించగానే కొంచెం కంగారొచ్చేస్తుంది, అవునా? అమ్మో, దీన్ని ఎలా చదవాలి, లేదా అసలు దీని మీనింగ్ ఏంటి అని ఆలోచనలో పడిపోతాం. ఇది చాలా కామన్. సో ఎవరు ఇందులో ఒంటరిగా ఫీల్ అవ్వాల్సిన పనిలేదు. అయితే ఆ కంగారుని, ఆ భయాన్ని పోగొట్టడానికి ఈరోజు మనం ఒక రెండు సింపుల్ కానీ సూపర్ పవర్ఫుల్ టెక్నిక్స్ తెలుసుకోబోతున్నాం. ఇవి గనక తెలిస్తే ఎంత పెద్ద పదాన్నైనా సరే ఒక పజిల్ సాల్వ్ చేసినట్టు ఈజీగా బ్రేక్ చేసి దాని మీనింగ్ ఏంటో కనిపెట్టేయచ్చు. ఓకే, మన ఫస్ట్ టెక్నిక్ చాలా సరదాగా ఉంటుంది. ఏంటంటే, కొన్నిసార్లు మనం చూసే ఒక పెద్ద పదం నిజానికి మనకు ఆల్రెడీ తెలిసిన రెండు చిన్న చిన్న పదాలు కలిసి ఏర్పడిందే. వీటినే కాంపౌండ్ వర్డ్స్ అంటారు. ఇది అచ్చం ఒక సీక్రెట్ కోడ్ డీకోడ్ చేసినట్టుంటుంది. అసలీ కాంపౌండ్ వర్డ్ అంటే ఏంటంటే, రెండు వేర్వేరు పదాలు తీసుకోండి. వాటికి వాటి సొంత మీనింగ్స్ ఉంటాయి. ఆ రెండూ కలిసినప్పుడు ఒక కంప్లీట్లీ కొత్త ఇంట్రెస్టింగ్ పదం తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బటర్ అంటే వెన్న, ఫ్లై అంటే ఈగ. ఈ రెండిటికీ ఏమైనా సంబంధముందా? లేదు కదా. కానీ రెండిటినీ కలిపితే బటర్ఫ్లై అంటే సీతాకోకచిలుక అనే ఎంత మంచి పదమొచ్చిందో చూడండి. భలే ఉంది కదా. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రెయిన్ అంటే వర్షం, బో అంటే విల్లు, కలిపితే రెయిన్బో అంటే ఇంద్రధనస్సు. అలాగే కప్ ప్లస్ కేక్, కప్ కేక్. చూసారా, ఆ పెద్ద పదంలో దాగున్న ఈ రెండు చిన్న పదాల్ని మనం గుర్తుపడితే చాలు, మొత్తం పదం ఎంత ఈజీగా అర్థమైపోతుందో. సరే, బానే ఉంది. కాని అన్ని పదాలు ఇలా ఉండవు కదా. కొన్ని పదాల్లో ఇలా చిన్న చిన్న పదాలు దాక్కొని ఉండవు. మరి వాటి సంగతేంటి? వాటినెలా అర్థం చేసుకోవాలి? అక్కడే మన సెకండ్ సూపర్ టెక్నిక్ వస్తుంది. అదేంటంటే, పదాలను సిలబల్స్గా విడగొట్టడం. అసలు సిలబల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక పదంలో ఉండే చిన్న చిన్న సౌండ్ పార్ట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ అనే పదాన్ని తీసుకుంటే వా ఒక సిలబల్, ట ఇంకో సిలబల్, అంతే. ఇప్పుడు మనం ఈ సిలబల్స్లో ఒక స్పెషల్, చాలా కామన్గా కనిపించే ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. అదే ఒక హల్లు అంటే కాన్సనెంట్ తర్వాత ఎల్ తో ఎండ్ అయ్యే పదాలు. చూడండి, ఇలా బిల్, ఖల్, డిల్ లాంటి ఎండింగ్స్ చాలా పదాలు ఇలా ముగుస్తాయి కదా. ఈ అక్షరాలతో ముగిసే పదాలన్నీ ఒకే సింపుల్ రూల్ని ఫాలో అవుతాయి. ఈ ప్యాటర్న్ని గుర్తుపట్టడం నేర్చుకున్నామంటే చాలు, పదాన్ని పలకడం చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ చాలా సింపుల్. ఒక పదం చివర లీ ఉంది, దానికి ముందు ఒక కాన్సనెంట్ అంటే బి, డి, పి లాంటిది ఉంది అనుకోండి. అప్పుడు మనం ఆ కాన్సనెంట్కి సరిగ్గా ముందు పదాన్ని కట్ చేయాలి, అంతే. ఇలా చేసినప్పుడు మొదటి భాగంలో ఒక వొవెల్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు ఉండేలా చూసుకోవాలి. ఇదే అసలు ట్రిక్. సరే, థియరీ విన్నది చాలు. ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఇది మన వంతు. ఈ రూల్ని మనమిప్పుడు అప్లై చేసి చూద్దాం. నేను కొన్ని పదాలు చూపిస్తాను, వాటిని ఎక్కడ కట్ చేయాలో గెస్ చేయండి. రెడీనా? లెట్స్ గో! మన ఫస్ట్ వర్డ్ హ్యాండిల్. చూడండి, చివరన డిఎల్ ఉంది. సో మనం ఇందాక నేర్చుకున్న రూల్ ప్రకారం దీన్ని ఎక్కడ బ్రేక్ చేయాలి? ఒక 2 సెకండ్లో ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్. హ్యాండ్కి డిఎల్ఈకి మధ్యలో. చూశారా, డి అనే కాన్సనెంట్కి ముందు మనం పదాన్ని కట్ చేశాం. అలా చేస్తే మొదటి భాగం హ్యాండ్లో ఏ అనే ఓవెల్ వచ్చింది. సింపుల్ కదా. ఓకే, నెక్స్ట్ కొంచెం ట్రిక్కీగా ఉండేది చూద్దామా. పదం పజిల్. ఇందులో కూడా చివరన జెల్ ఉంది, కానీ మధ్యలో చూస్తే 2 జెల్లున్నాయి. మరి ఇప్పుడెక్కడ కట్ చేయాలి? ఆలోచించండి. ఇలా 2 ఒకేలాంటి కాన్సనెంట్స్ పక్కపక్కనే వచ్చినప్పుడు వాటి మధ్యలో కట్ చేయాలి. సో పియుజెడ్, జెడ్, ఎల్. చూసారా, రూల్ అయితే సేమ్, కానీ ఇలా డబుల్ లెటర్స్ వచ్చినప్పుడు వాటి మధ్యలో స్ప్లిట్ చేయాలన్నమాట. గ్రేట్ జాబ్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక పదం సింపుల్. దీన్ని ట్రై చేయండి, ఈసారి పక్కా కరెక్ట్గా చెప్తారు. ఎక్సలెంట్, సరిగ్గా చెప్పారు. సిమ్ మరియు పిఎల్ఈ. పి అనే కాన్సనెంట్కి ముందు కట్ చేశాం, అంతే. ఇప్పుడు ఈ టెక్నిక్ బాగా అర్థమైపోయి ఉంటుంది కదా. సరే, ఈరోజు మనం నేర్చుకున్న విషయాల్ని ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం.
ఇకపై పెద్ద పెద్ద పదాలు చూసి అస్సలు భయపడాల్సిన పనిలేదు, ఎందుకంటే వాటిని ఈజీగా బ్రేక్ చేసే టూల్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఇదిగోండి మన సింపుల్ 2 స్టెప్ టూల్ కిట్. ఫస్ట్ స్టెప్, ఆ పెద్ద పదంలో ఏవైనా 2 చిన్న పదాలు దాక్కున్నాయేమో ఒక డిటెక్టివ్ లాగా వెతకండి. సెకండ్ స్టెప్, ఒకవేళ పదం కాన్సొనెంట్ ప్లస్ ఎల్ఈతో ఎండ్ అవుతుంటే సరిగ్గా ఆ కాన్సొనెంట్కి ముందు దాన్ని బ్రేక్ చేయండి. అంతే. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి పెద్ద పదం కూడా కొన్ని చిన్న చిన్న మనం ఈజీగా మేనేజ్ చేయగలిగే భాగాల కలయిక మాత్రమే. దాన్ని ఒక పెద్ద భూతంలా కాకుండా ఒక పజిల్లాగా చూసి ముక్కలుగా విడగొట్టడం నేర్చుకున్నామంటే ఇక ఏది మన కష్టంగా అనిపించదు. సో ఇక నుంచి ఎక్కడైనా చదివేటప్పుడు మీకు కనిపించే పెద్ద పెద్ద పదాల్లో మనం ఇవాళ మాట్లాడుకున్న ఈ ప్యాటర్న్స్ని గమనించగలరేమో ట్రై చేయండి. ఎవరు చెప్పగలరు, మన చుట్టూ ఉన్న పదాల ప్రపంచం మొత్తం మనకు కొత్తగా మరింత ఇంట్రెస్టింగ్గా కనిపించడం మొదలవచ్చేమో. ఆలోచిస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి.